సిటీ న్యూస్ కి స్వాగతం। Good morning to all. ఈ రోజు మనము ఈ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవంగా అసలు ఎందుకు చేసుకోవాలి, మనము ఎందుకు ఈ అవేర్నెస్ అవసరము మనకంటే ఇప్పుడు యువత చాలా వరకు కూడా ఈ మత్తు పదార్థాలకి బానిస అయిపోతున్నారు। ఈ చట్టవిరుద్ధమైన మాదక ద్రవ్యాలు ఉపయోగించడం వల్ల భావోద్వేగాలు కానివ్వండి, మానసికంగా కానివ్వండి, శారీరకంగా కూడా చాలా వరకు సమస్యలు వచ్చి అవి మన కుటుంబంలో కలహాల ద్వారా కానివ్వండి కలహాలు సృష్టిస్తున్నాయి। అదేవిధంగా మనంతట మన యొక్క మానసిక స్థితిని సహజత్వాన్ని అంటే మనము మామూలుగా నవ్వేది చాలా అందంగా ఉంటుంది, అదే వికృతంగా నవ్వితే ఎలా ఉంటుంది, అది ఎదుటి మనిషి భరించలేరు అన్నమాట। మన ఎదురుగా ఎవరైనా వచ్చి సడన్ గా విపరీతంగా నవ్వారనుకోండి, మీరు దాన్ని ఆస్వాదించగలరా? ఆస్వాదించలేరు కదా, అంటే దాన్ని మీరు ఎంజాయ్ చేయగలరా? మీ భాషలో చెప్పారు, ఎంజాయ్ చేయలేరు కదా। అదేవిధంగా ఇటువంటి వాటినన్నింటినీ మాదక ద్రవ్యాలు వాడకడం వల్ల మానసిక స్థితిలో మన యొక్క మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది। ఆ మార్పుల వల్ల సహజ ప్రవర్తనని మనం కోల్పోతాం అన్నమాట। కొన్ని మాదక ద్రవ్యాలు హెరాయిన్, కొకైన్, పీసీపీ, ఎక్స్టీసీ, ఎండిఎంఏ, మ్యాథ్ ఇలాంటివన్నీ కూడా చాలా రకాలుగా తీసుకుంటారు। మన ఇన్స్పెక్టర్ గారు, ఏసీపీ గారు వీళ్ళందరూ చెప్పారు, పొగ తాగడం వల్ల కానివ్వండి, వాటిని నమలడం వల్ల కానివ్వండి, వాటి చూర్ణము ద్వారా కానివ్వండి, చాక్లెట్ల ద్వారా కానీ చాలా అంటే ఇప్పుడు రకరకాల పద్ధతుల్లో వాటిని కొన్నిటికి అవన్నీ కూడా ఎందుకు తీసుకుంటారు, ఎందుకు ఉపయోగిస్తారు అనేది మీకు తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది। ఎందుకంటే ఇవి మన మెదడులో ఉన్న న్యూరాల్స్ని ఉత్తేజపరిచి మన యొక్క తాత్కాలిక సమస్య నుంచి బయటకు వచ్చే ఫీలింగ్ని కలగజేస్తాయి కాబట్టి, అదేవిధంగా మనము సినిమాల్లో చూస్తుంటాము, హీరోయిన్స్ కానివ్వండి ఎవరైనా కానివ్వండి వాళ్ళు సిగరెట్స్ తాగడము లేకపోతే డ్రింక్ చేయడము ఇలాంటివన్నీ చూపిస్తూ ఉంటారు। సో అంటే స్టైలిష్గా ఉండడము, అంటే సిగరెట్ తాగడం స్టైల్గా చూపించడం ఇలాంటివి చేస్తుంటారు। అలాంటివి చేసినప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే అంటే వాళ్ళని వాళ్ళు హీరోగా ఊహించుకోవడమో లేకపోతే వాళ్ళని వాళ్ళు హీరోయిన్గా ఊహించుకునే ప్రయత్నంలోనూ లేకపోతే ఆ స్టైల్ ఫాలో అయితే మనము ఆ హీరోకి అంటే ఆ హీరో ఫ్యాన్ ఫేవరు అన్నట్టు అనుకోవడము ఇలాంటివన్నీ జరిగి వాటి మీద మనము
ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తాం. అరే హౌ ఇట్ ఈస్ అంటే ఎలా చేయొచ్చు, మనం కూడా ఎలా చేయొచ్చు వీటిని అనేది. అంటే అది జస్ట్ ఉత్సుకత అనమాట. మీకు అది వాడాలని ఉండకపోవచ్చు, అది అలాంటి పని చేయాలని కూడా మీకు ఉండదు. కానీ పక్క వాళ్ళు మీ ఎదుటి వాళ్ళు ఎవరైనా చేస్తూ ఉంటే ఓకే మనం కూడా ఎందుకు చేయకూడదు, ఎందుకు మనం ట్రై చేయకూడదు అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. అవి జరిగినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనం వాటికి ఆకర్షించబడతాం. అలా ఆకర్షించబడినప్పుడు ఏమవుతుందంటే మనకి అది ఫస్ట్లో మామూలుగానే ఉంటుంది. ఆ తర్వాత అది అలవాటు అవడం వల్ల మనం అవి కంపల్సరీగా తీసుకోవాల్సిన పరిస్థితికి మన మానసిక స్థితి దిగజారిపోతుంది అన్నమాట. మనకి మన మైండ్ మీద, మన శరీరం మీద, మన యొక్క ప్రవర్తన మీద కంట్రోల్ తప్పిపోతుంది. ఆ కంట్రోల్ తప్పిపోవడం వల్ల మనము ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామంటే అవి ఎక్కువగా వాడడం వల్ల మన యొక్క గుండె యొక్క కొట్టుకునే వేగం తగ్గిపోతుంది. మనం తీసుకునే శ్వాసలో డిఫరెన్స్ వస్తుంది. మన కిడ్నీలు, కాలేయాలు, మన శరీరంలోని భాగాలన్నీ కూడా చెడిపోతాయి. అదేవిధంగా హార్ట్ డిసీజెస్ రావచ్చు, లేకపోతే ఇమీడియట్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోవచ్చు, లేకపోతే కోమాలోకి వెళ్ళిపోవచ్చు, లేకపోతే మూర్ఛ, ఇటువంటి రోగాలన్నిటిని కూడా మనము ఫేస్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా కొన్ని కొకాయిన్ అలాంటి వాటిని తీసుకోవడం వల్ల మనలో హింసాత్మకమైన ప్రవృత్తి పెరగడము, అదే 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 అట్లా దాంతోపాటు భయాలు, అంటే మనము ఎవరో వచ్చి మనల్ని కొట్టేస్తున్నారు, లేకపోతే ఎవరో వచ్చి మనల్ని ఏదో అంటున్నారు అంటే రిలాక్సేషన్లోకి వెళ్ళిపోవడము, లేకపోతే మనం పాత అంటే మనం చిన్నప్పుడు ఏదైనా ఒక భయాందోళనకు గురైన సమస్యలు ఉంటాయి కదా, అవన్నీ గుర్తుకు వచ్చి మనం భయపడి మనము ఇంట్లోనే ఉండిపోవడము, ఒక చీకటి గదిలోనే మనం ఉండిపోవడం, వెళ్తుడు చూడలేకపోవడము, ఈ భయాందోళన అన్నింటినీ గురవడం వల్ల ఏమవుతుంది, మనము వాటి నుంచి బయటికి రావాలి అనేసి అనుకుంటాం కదా. మనకు భయం వేస్తే ఏం చేస్తాము, ఆ భయానికి మనం తల్లిదండ్రులు చిన్నపిల్లలు అయితే తల్లి వెనకలు వెళ్ళి దాక్కుంటాం. ఏదైనా మనము ఎవరైనా గొడవ పెడుతుంటే మనకు భయం వేస్తే ఏం చేస్తాము, వెంటనే మన ఇంట్లోకి వెళ్ళి తలిపేసుకోవడము, లేకపోతే చిన్నపిల్లల అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోయి దాక్కోవడము, లేకపోతే టీచర్స్ దగ్గరికి వెళ్ళి చెప్పడము చేస్తుంటాం. కానీ ఇటువంటివి కొంచెం ఒక వయసు వచ్చాక ఏమవుతుంది, మనము ఇలా వెళ్ళి చెప్పుకోవడం అనేది నామోషిగా ఫీల్ అవుతాం. ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళకి తెలుస్తుంది మనము భయపడుతున్నాము అనేసి. సో మనము అంటే మనం ఇలా ఉన్నాము, మనం సహజంగా లేవని అనుకుంటారు, మన గురించి ఏమనుకుంటారు అనే భయంతో ఇలాంటి మాదక ద్రవ్యాలకి అలవాటు పడతారు అన్నమాట. అవి వచ్చి మీకు క్షణికమైన సొల్యూషన్ని ఇస్తాయి. అంటే ఆ క్షణంలో మీకు ఆ భయం పోవచ్చు, కానీ తిరిగి మళ్ళా ఆ మందు వల్లే, ఆ మందుల వాడకం వల్లే మీకు ఈ సమస్య వస్తుంది. యాక్చువల్గా ఆ సమస్యల నుంచి బయటికి రావడానికి మీరు మళ్ళా అదే వాడడం అనేది చేస్తారు. కానీ అది టెంపరీ సొల్యూషన్, దానివల్ల మీరు దీర్ఘకాలిక సమస్యలని ఎదుర్కోవాల్సి వస్తుంది. అదేవిధంగా కొన్ని మనము వాటిని నియంత్రించాలి. సహజంగా ఎందుకు జరుగుతూ ఉంటుందంటే చాలా మంది కూడా ఫ్రెండ్స్ ద్వారా, అంటే కొంతమంది ఫ్రెండ్స్ సార్ చెప్పినట్టు ఆల్రెడీ అలవాటైన వాళ్ళతో కలిసి ఉండడం ద్వారా కానివ్వండి, లేకపోతే ఫ్రెండ్స్ వల్ల ఇంట్లో తల్లిదండ్రులు ఎవరైనా అవి వాడుతూ ఉంటే వాటిని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళే చేస్తున్నారు.